హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టైటిల్ చూసారు కదా. యాక్చువల్గా మనం ఇంట్లో చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ అవి అంటే టీవీలు లాంటివి, ఎల్ఈడి టీవీలు, ఓఎల్ఈడి టీవీలు లక్షలు పెట్టి కొంటూ ఉంటాం కదా. వాటికి అసలు స్టెబిలైజర్ అవసరమా అని చెప్పేసి, అంటే ల్యాక్స్ పెట్టినప్పుడు ఒక 4-5 వేలు పెట్టి ఒక మంచి స్టెబిలైజర్ తీసుకుంటే సేఫ్టీ కదా అని కొంతమంది కొంటారు. కొంతమంది ఏంటంటే డీలర్లు చెప్తారు టీవీలోనే బిల్ట్ ఇన్ స్టెబిలైజర్ ఉందని చెప్పేసి, అలాంటి వాళ్ళు స్టెబిలైజర్ కొనకుండా ఉంటారు. అయితే కొంటే బెనిఫిటా, కొనకుండా ఉంటే మనకి డబ్బులు మిగిలితే బెనిఫిటా, అసలు స్టెబిలైజర్ నిజంగా వర్క్ చేస్తుందా లేదా, ఈరోజు డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. ఎందుకంటే మస్తు ఇంట్రెస్టింగ్ వీడియో, ఇంకా చాలామందికి యూజ్ వస్తుంది. అందుకే ఇప్పుడే లైక్ కొట్టేయండి. ఇంకా ఈ వీడియోకి కూడా 3000 లైక్లు దాటినాయి అనుకోండి, నా దగ్గర ఉన్న ఐగేర్ బ్రాండ్ది క్యామో బ్లూటూత్ స్పీకర్ మన సబ్స్క్రైబర్స్లో ఎవరినో ఒకరిని ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తాను. 3000 లైక్స్ దాటిన తర్వాత మంచి ఇంట్రెస్టింగ్ బ్లూటూత్ స్పీకర్ ఇది. యాక్చువల్గా పవర్ఫుల్ బ్లూటూత్ స్పీకర్ ఇది. నేను మీకు ఒకసారి తీసి చూపించేస్తా. ఇదేంటంటే మీకు అంటే అగ్రికల్చర్ పనులు చేసే వాళ్ళకి, నైట్ టైం బయట తిరిగే వాళ్ళకి చాలా యూస్ఫుల్. ఎందుకంటే ఈ బ్లూటూత్ స్పీకర్లో ఎల్ఈడి టార్చ్ కూడా ఉంది, ఇటు సైడ్ స్పీకర్, ఇంకా పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు, మైక్రో ఎస్డి కార్డ్ పెట్టుకోవచ్చు, మైక్రోఫోన్ పెట్టి అనౌన్స్ కూడా చేసుకోవచ్చు. అన్నిటికీ ఆల్ పర్పస్ బ్లూటూత్ స్పీకర్ ఇది. మన సబ్స్క్రైబర్స్లో ఎవరినో ఒకరిని ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తాను కాబట్టి మీరు మర్చిపోతారని మధ్యలో కూడా గుర్తు చేస్తుంటా. లైక్ బటన్ నొక్కేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే స్టెబిలైజర్ టాపిక్ కదా మనది. యాక్చువల్గా ఈరోజు నేను మీకు ఒక స్టెబిలైజర్ అన్బాక్స్ కూడా చేసి చూపించేస్తాను. ఇంకా ఇది డిసెక్షన్ అంటే మొత్తం ఓపెన్ చేసి స్టెబిలైజర్లో ఏముంటుందో కూడా చూపించేస్తా. ఇది యాక్చువల్గా వీగార్డ్ అంటే చాలా పాపులర్ బ్రాండ్, మీకు తెలుసు కదా. క్రిస్టల్ TT100+ అనే స్టెబిలైజర్ ఇది వోల్టేజ్ రేంజ్ 90 వోల్ట్ నుంచి 290 వోల్ట్ ఏసీ వరకు వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. ఇది కవర్ చేస్తుందని ఇక్కడ రాసుంది. ఇంకా కెపాసిటీ 3 ఆంపియర్స్ అంటే 220 వోల్ట్ అనుకోండి. 3 amps అంటే 220 × 3 అంటే 660 వాట్స్ వరకు లోడ్ అయ్యొచ్చు దీనిపైన. 660 వాట్స్ అంటే ఆల్మోస్ట్ మీ ఎల్ఈడి టీవీ, మీ ఏదైనా హోమ్ థియేటర్ సిస్టమ్, ఇంకేమైనా గేమింగ్ కన్సోల్ అట్లా ఉంటే ఆ 2-3 ఐటమ్లు దీనిపైన లోడ్ అయ్యొచ్చు. అయితే చూద్దాం మనం ఇది ఎంతవరకు పనిచేస్తుంది ఏంటిది అనేది. ఇది బాక్స్లో ఏం లేదు, జస్ట్ మీకు ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తా. అట్లనే మనకి దాన్ని డిసెక్షన్ అన్నాను కదా, లోపల ఓపెన్ చేసి ఏముంటుంది యాక్చువల్గా స్టెబిలైజర్లో అది కూడా మీకు చూపించేస్తా. బాక్స్లో ఏం లేదు, అంతే. ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా రాలేదు లోపల. జస్ట్ 3 amps అని రేటింగ్ రాసింది. ఇది వీగార్డ్ది స్టెబిలైజర్. ఇది 660 వాట్స్ కెపాసిటీది. స్లీక్ డిజైన్ ఉంది, బాగానే ఉంది డిజైన్. కంప్లీట్ ప్లాస్టిక్ బాడీ. ఇక్కడ దీనికి డిజిటల్ డిస్ప్లే ఉంటుంది. ఆన్ చేసి డెమో కూడా చూపించేస్తా. వీగార్డ్ బ్రాండింగ్ ఉండేసి బ్యాక్ సైడ్ 2 సాకెట్స్ ఉన్నాయి. అంటే మీరు 2 ఏమన్నా డివైసెస్ అటాచ్ చేసుకోవచ్చు, లేకపోతే దీనికి ఎక్స్టెన్షన్ బాక్స్ పెట్టుకొని మీరు హోమ్ థియేటర్ ఇంకా గేమింగ్ కన్సోల్ అట్లా కూడా పెట్టవచ్చు. వెంటిలేషన్ అవి ఉండేసి 3 పిన్ మెయిన్స్ కార్డ్ ఉంది. తర్వాత ఇది ఓపెన్ చేసి చూపిస్తా. చాలామందికి ఏంటంటే అసలు యాక్చువల్ స్టెబిలైజర్ అవసరమా అని. ఇవాళ రేపు అయితే నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్క ప్రోడక్ట్ ట్రాన్స్ఫార్మర్లు అనేవి మర్చిపోయినారు అందరు. అంటే ట్రాన్స్ఫార్మర్లు అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ట్రాన్స్ఫార్మర్ అంటే పెద్ద సైజు ఇట్లా అంటే బ్లాక్ల లాగా వస్తాయి. దాంట్లో EI అని కోర్స్ ఉంటాయి. టొరాయిడల్ ట్రాన్స్ఫార్మర్ అని డిఫరెంట్ టైప్ ట్రాన్స్ఫార్మర్లో రౌండ్ కోర్ ఉంటుంది. దానిపైన వైండింగ్, కాపర్ వైండింగ్ ఉండేసి ఏసీ మెయిన్స్కి ఇంకా మన ప్రోడక్ట్కి సప్లై అయ్యే DC వోల్టేజ్కి కంప్లీట్ మీకు ఐసోలేషన్ ఉండేసి జస్ట్ ఆ కోర్లో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ప్రైమరీ నుంచి సెకండరీకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయ్యి మీకు బాడీ షాక్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇంకా కావాల్సిన వోల్టేజ్ రేటింగ్స్ మనం సెకండరీలో తీసుకొని DC కన్వర్ట్ చేసుకొని, ఇప్పుడు అనుకోండి ఒక 12 వోల్ట్ మీ ఏదైనా ఒక రేడియో పనిచేయడానికి 12 వోల్ట్ కావాలి. అలాంటప్పుడు 220-230 వోల్ట్ మన ఏసీ ఉంటుంది కదా. ట్రాన్స్ఫార్మర్లో 2 వైండింగ్స్ ఉంటాయి. ఒక సైడ్ 220 వోల్ట్ వైండింగ్ ఉంటుంది, ప్రైమరీ అంటారు. ఇంకో సైడ్ మీకు 12 వోల్ట్ వైండింగ్ ఉంటుంది. మధ్యలో ఐరన్ కోర్ ఉంటుంది. అయితే ఆ 220 వోల్ట్ దాంట్లో 50 హెర్ట్జ్ ఏసీ వోల్టేజ్ ఇస్తే ఐరన్ కోర్ 50 టైమ్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అటు ఇటు స్వింగ్ అవుతూ ఉంటుంది. సైన్ వేవ్ ఎట్లా ఉంటే ఆ షేప్లో. ఆ స్వింగింగ్ వల్ల ఏమవుతుందంటే సెకండరీ వైండింగ్లో మీకు మళ్ళీ వోల్టేజ్ జనరేట్ అవుతుంది. అయితే 12 వోల్ట్ వైండింగ్ సెకండరీ వైండింగ్ కొట్టుకుంటాం కదా మనం. అనుకోండి 12 వోల్ట్ 24 వాట్స్ అనుకోండి. 2 amps వైండింగ్ కొట్టేసుకుంటే మీకు 12 వోల్ట్ 2 amps వస్తుంది. అది మీరు రేడియోకి కనెక్ట్ చేసేసి, అంటే ఒక బ్రిడ్జ్ రెక్టిఫైర్, ఒక డయోడ్ వేసి, దాని తర్వాత ఒక కెపాసిటర్ వేసి రేడియోకి కనెక్ట్ చేస్తే రేడియో DC 12 వోల్ట్ అయిపోయి మీకు ఫంక్షన్ చేస్తుంది. అది యాక్చువల్ ఒక ట్రాన్స్ఫార్మర్ పని. అయితే టీవీస్లో ఇంకా హెవీ అంటే పవర్ కన్జ్యూమ్ చేసే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో మీకు పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉండడం వల్ల ట్రాన్స్ఫార్మర్ సైజ్ కూడా చాలా బల్కీ పెద్దగా అవుతూ ఉంటుంది.
అయితే తర్వాత అంటే రాను రాను జనరేషన్ మారి ఏమైందంటే ఎస్ఎంపిఎస్లోకి మారిపోయారు అందరూ. అంటే స్విచ్ మోడ్ పవర్ సప్లై, డిఫరెన్స్ నథింగ్, అది కూడా ట్రాన్స్ఫార్మరే, కాకపోతే చిన్న సైజు ఉంటుంది. చిన్నగా ఎందుకు ఉంటుందంటే మనది ఏసీ మెయిన్స్ది ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ ఉంటుంది. అంటే సెకండ్లో 50 టైమ్స్ మీకు ప్లస్ మైనస్ పొలారిటీ చేంజ్ అవుతూ ఉంటుంది, సైన్ వేవ్ లాగా ఇట్లా షిఫ్ట్ అవుతూ ఉంటుంది కదా. ఫ్రీక్వెన్సీ మీరు ఎంత హై వెళ్తే మీకు ట్రాన్స్ఫార్మర్ సైజ్ అంత చిన్నగా చేయొచ్చు. అయితే సెవరల్ కిలో హెర్ట్జ్ వరకు మీరు ఫ్రీక్వెన్సీ తీసుకెళ్లారు అనుకోండి ఏసీ మెయిన్స్ది, అప్పుడు ఏమవుతుందంటే ట్రాన్స్ఫార్మర్ సైజ్ మీకు చాలా చిన్నగా అయిపోయి చిన్న అంటే ఐరన్ కోర్కి బదులు ఫెర్రెట్ కోర్ యూజ్ చేసి కాపర్ కొన్నే టర్న్స్ కొన్నే వైండింగ్స్ కొట్టేసి జస్ట్ ఒక 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ కాపర్ వైర్లోనే మీరు హండ్రెడ్స్ ఆఫ్ వాట్స్ మీరు పవర్ అంటే సెకండరీ వైండింగ్లోంచి తీసుకోవచ్చు. అదే ట్రాన్స్ఫార్మర్ జస్ట్ మీకు ఫ్రీక్వెన్సీ పెరగడం వల్ల చిన్నగా అయిపోతుంది. ఫ్రీక్వెన్సీ అంటే మీకు 50 హెర్ట్జ్ని వీళ్ళు ఏసీని ఏం చేస్తారంటే ఫస్ట్ డీసీ చేసేసుకుంటారు. డీసీ చేసి ఆ డీసీని స్విచ్చింగ్ పవర్ సప్లై ఒక డిజైన్ చేస్తారు. అంటే హై స్పీడ్లో సమ్ 100 కిలో హెర్ట్జ్ ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్లో దాన్ని స్విచ్చింగ్ చేస్తారు. చేసి మళ్ళీ ఆ డీసీని మళ్ళీ ఏసీ కింద కన్వర్ట్ చేస్తారు. జస్ట్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ మారింది, మీకు లో ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 100 కిలో హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ వరకు మార్చుకున్నారనుకోండి, ట్రాన్స్ఫార్మర్ సైజ్ ఇంత అవుతుంది. అయిపోయి మీకు సెకండరీలో మళ్ళీ అదే సేమ్ 12 వోల్ట్ సేమ్ అదే డీసీ వోల్టేజ్ మీరు రెక్టిఫైర్ వేసి డీసీ చేసుకొని రేడియోకి పెడితే కనెక్ట్ అయితే నడుస్తుంది. కాకపోతే ఇదివరకు ప్రీవియస్ ఓల్డెన్ డేస్లో టెక్నాలజీలో ఇంత పెద్ద ట్రాన్స్ఫార్మర్ అయ్యేది, ఇప్పుడు ఆ ఎస్ఎంపిఎస్లు ఇంత చిన్న కాంపాక్ట్ సైజులో అయిపోతున్నాయి. ఇక్కడ ఇంకో లాజిక్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్లో పవర్ ఏసీ వోల్టేజ్ ఫ్లక్చువేట్ అయితే మీకు సెకండరీలో 12 వోల్ట్ కూడా ఫ్లక్చువేట్ అవుతుంది. అది అయితే దానికి రెగ్యులేట్ చేయడానికి మనం ఎస్ఎంపిఎస్లో ఏంటంటే స్విచ్ మోడ్ పవర్ సప్లై అంటే దాన్ని స్విచ్ ఆన్ టైమ్ ఆఫ్ టైమ్ని వేరీ చేస్తారు. అంటే ఆన్ టైం మీకు వేరియేషన్ చేస్తే స్విచ్ మోడ్, ఇది కొంచెం డీప్ సబ్జెక్ట్, ఇది ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ వల్ల అయితే నేను డయాగ్రామ్స్ తోటి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీకు సింపుల్ లేమ్యాన్ లాంగ్వేజ్లో నార్మల్ పబ్లిక్కి కూడా అర్థమయ్యేలాగా చెప్తున్నాను. స్విచ్ మోడ్ పవర్ సప్లైలో ఏంటంటే వోల్టేజ్ ఇన్పుట్ ఎక్కువ తక్కువ అయినప్పుడు ఆ స్విచ్చింగ్ ఆన్ టైమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ అవుట్పుట్ వోల్టేజ్ కాన్స్టెంట్ ఉండేలాగా చూస్తారు. చాలా అక్యురేట్ ఉంటుంది అది. మీరు వోల్టేజ్ ఎంతనివ్వండి 100 నుంచి 110 నుంచి 290 వోల్ట్ 240 వోల్ట్ వరకు, ఇప్పుడు యూనివర్సల్ పవర్ అడాప్టర్స్ వస్తున్నాయి కదా 110 to 240 వోల్ట్ అని చెప్పేసి, అట్లాంటి వాటిల్లో ఎంతన్నా వోల్టేజ్ ఉండనివ్వండి, అవుట్పుట్ 5 అయితే 5 12 అయితే 12 అది కాన్స్టెంట్ ఉంటుంది. ఆ స్విచ్చింగ్ మోడ్ వల్ల, అంటే ఆ స్విచ్చింగ్ మోడ్ పవర్ సప్లైలో ఆన్ టైం డ్యూరేషన్ వేరీ చేయడం వల్ల కాన్స్టెంట్ వోల్టేజ్ వస్తుంది, అక్యురేట్ ఉంటుంది అది. అయితే యాక్చువల్గా ప్రతి టీవీలో ఎస్ఎంపిఎస్ ఉంటుంది కాబట్టి ఆ డీలర్ మీకు ఏం చెప్తాడంటే ఇంకా మీకు స్టెబిలైజర్ అవసరం లేదు అని చెప్తాడు. అయితే స్టెబిలైజర్ దేనికి వాడతారు యాక్చువల్గా? ఒకసారి మీకు ఏం చేస్తానంటే ఈ వీగార్డ్ స్టెబిలైజర్ ఓపెన్ చేసి దీని లోపల ఏముంటాయో మీకు చూపిస్తాను, మీకు క్లియర్గా ఐడియా వచ్చేస్తుంది. అది లోపల చూస్తే మనకి అంటే ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ లేకపోయినా చూడొచ్చు, మీకు రఫ్ ఐడియా వచ్చేస్తుంది. చూసుకుందాం అది. ఇది ఫ్రెండ్స్ ఎల్ఈడి టీవీ కోసం స్పెషల్లీ వీగార్డ్ లాంచ్ చేసిన స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్ స్టెబిలైజర్. బ్యాక్ సైడ్ మెయిన్స్ కార్డ్ 2 సాకెట్లు చూడొచ్చు, ఇంకా పైన వెంట్స్ కింద వెంట్స్, ఇంకా మొత్తం కంప్లీట్ ప్లాస్టిక్ బాడీ. ఇక్కడ ఒక ఫ్యూజ్ హోల్డర్ ఉంది. నేను ఇదంతా ఓపెన్ చేసేసాను, స్క్రూస్ అన్నీ తీసేసాను. తర్వాత మీకు టాప్ కవర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తా. వీగార్డ్ బ్రాండింగ్, ఇంకా ఫ్రంట్ సైడ్ ఒకటి ఎల్ఈడి డిస్ప్లే కూడా ఉంది. ఇటు బ్యాక్ కూడా మీకు చూపిస్తాను. ఎల్ఈడి డిస్ప్లేలో మీరు ఇక్కడ పీసీబీ కనపడుతుంది కదా, దాంట్లో మీకు ఇన్పుట్ అవుట్పుట్ వోల్టేజ్ కంపారిజన్ ఎవ్రీ ఫ్యూ సెకండ్స్కి ఒకసారి ఇట్లా డిస్ప్లేలో చూపిస్తూ ఉంటుంది. ఇది నేను చెప్పిన ఈఐ కోర్ ట్రాన్స్ఫార్మర్. ఇది నాకు తెలిసి అది టైప్ 3 కోర్ అది, ఎందుకంటే నేను చాలా సంవత్సరాల కింద మ్యానుఫ్యాక్చర్ చేసేది, కానీ చాలా తక్కువ ఉంది కోర్ క్వాంటిటీ. నేను చేసినప్పుడు 500 వాట్ స్టెబిలైజర్కే దానికంటే ఎక్కువ డబుల్ ట్రిపుల్ వేసేవాడిని లామినేషన్. ఇంకా కాపర్ కూడా తక్కువే ఉంది అందులో. ఇక్కడ ఇంకో వైండింగ్ కనెక్షన్స్, అంటే ఆ పీసీబీ రన్ అవ్వడానికి లో వోల్టేజ్ ట్యాపింగ్స్ అవి చూడొచ్చు. ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ ఉంది. ఇంకా అందులో మీకు ఇటు సైడ్ పీసీబీ బ్యాక్ సైడ్ ఇక్కడ ట్రాక్స్ దగ్గర మైక్రో కంట్రోలర్ ఐసీ కూడా చూడొచ్చు. అదేంటంటే కంప్లీట్ రిలేస్ని ఆపరేట్ చేయడము, అంటే వోల్టేజ్ ఎక్కువ తక్కువ అయినప్పుడు రిలేస్ 3 రిలేస్ ఉన్నాయి కదా, క్యూబ్ రిలేస్. ఇక్కడ ఎంఓవి కూడా చూడొచ్చు. ఇక్కడ 3 రిలేస్, అవి మీకు హై వోల్టేజ్ లో వోల్టేజ్ వచ్చినప్పుడు రిలేస్ టక్ 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 మనం ఆపరేట్ అయ్యి స్టెప్స్లో ఒక 10-15 వోల్ట్స్ డిఫరెన్స్లో వోల్టేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తూ ఉంటాయి. ఏమన్నా అంటే స్పైక్స్ వస్తే ఎంఓవి అబ్జార్బ్ చేస్తూ ఉంటుంది. ఇంకా చాలా హెవీ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చి ఫ్యూజ్ అట్లా పోతే మీరు ఫ్యూజ్ రిప్లేస్ చేయొచ్చు. ఇది మన వీగార్డ్ది ఎల్ఈడి టీవీ కోసం చేసిన స్టెబిలైజర్.
చూసారు కదా ఫ్రెండ్స్, స్టెబిలైజర్ లోపల ఇంటీరియర్ పార్ట్స్ అన్నీ. అందులో ఏం లేదు, జస్ట్ 3 రిలేస్ ఉండేసి నార్మల్ నేను పాత మోడల్ ట్రాన్స్ఫార్మర్ ఈఐ కోర్ది ట్రాన్స్ఫార్మర్ పెద్ద సైజ్దే ఉంది అందులో. ఈ స్టెబిలైజర్స్లో ఎస్ఎంపిఎస్ వేయరు, ఎందుకంటే ఏసీ టు ఏసీఏ అవుట్పుట్ ఉండాలి. ఏసీ ఇస్తే ఏసీఏ అవుట్పుట్ రావాలి కాబట్టి ఎస్ఎంపిఎస్ అక్కడ వర్కౌట్ అవ్వదని చెప్పేసి నార్మల్ ఓల్డెన్ డేస్లో ఏవైతే యూజ్ చేసేవాళ్ళో అదే ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తారు. అయితే ట్రాన్స్ఫార్మర్ సైజ్ అది కూడా చూపించాను కదా, యాక్చువల్ 660 వాట్స్ అన్నారు, కానీ ఆ ట్రాన్స్ఫార్మర్ సైజ్ చూస్తే నాకు కొంచెం తక్కువ అనిపించింది. యాక్చువల్గా నేను కూడా ఒక టైంలో స్టెబిలైజర్స్ మ్యానుఫ్యాక్చర్ చేశాను 20-25 ఇయర్స్ బ్యాక్. నేను 500 వాట్ స్టెబిలైజర్కే సేమ్ అదే సైజ్ ట్రాన్స్ఫార్మర్ నేను ఇంకా లామినేషన్ దాని మధ్యలో కోర్ ఉంది కదా, ఇంకా డబుల్ ట్రిపుల్ వేసేవాడిని. ఇందులో చాలా స్లిమ్ ఉంది, అంటే డిజైన్ వీళ్ళు స్లిమ్ ఉండాలని చేశారు. కానీ అంటే ఇంకా అంతే, ఇంకా 660 అంటే అది ఎగ్జాక్ట్ 660 మనం లోడ్ వేసి కొద్దిసేపు ఒక 4-5 అవర్స్ రన్ చేస్తే కానీ దాని పర్ఫార్మెన్స్ తెలియదు. కానీ ఎల్ఈడి టీవీస్ అంత ఉండవు. ఎల్ఈడి టీవీస్ది రేటింగ్ వచ్చేసి మ్యాక్సిమం 100-150 వాటే ఉంటుంది 55 ఇంచ్ టీవీ తీసుకున్నా కానీ. మళ్ళీ మీకు హోమ్ థియేటర్ కూడా మ్యాక్స్ అవన్నీ రాస్తారు కదా, 1000 వాట్ 1500 వాట్ అవన్నీ వేస్ట్. యాక్చువల్గా పవర్ కన్జ్యూమ్ చేసేది అది 70-80, మ్యాక్స్ 100 వాట్ 150 వాట్ అంతే ఉంటుంది. ఇంకా మీకు గేమ్ కన్సోల్ అంటే అదైతే 50 వాటే ఉంటుంది, 50 కొన్ని 100 వాట్ ఉంటాయి. PS5 లాంటివి 100 వాట్ ఉంటాయి. అన్నీ కలిపి 300-400 వాట్ కూడా అవ్వవు, దానికి అది సరిపోతుంది. యాక్చువల్గా నేను చెప్తున్నా ఇంకొంచెం పెద్దగా ఉండాల్సింది 660 వాట్స్ అంటే. అది మీకు లోపలైతే మొత్తం చూసుకున్నారు కదా. అయితే ఇందులో ఏంటంటే మీకు వోల్టేజ్ హై పెరిగినా కొద్దీ ఆ రిలేస్ టక్ మని ఆపరేట్ అయ్యి ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలేస్ మీకు స్టెప్ డౌన్ చేసేసి వోల్టేజ్ మీకు డౌన్ చేస్తూ ఉంటాయి. అది అక్యురేట్ ఉండదు దాని అవుట్పుట్. అంటే మీకు 220 ఇచ్చినప్పుడు 220 రావడం, 240 ఇచ్చినప్పుడు కూడా 220 రావడం, 250 ఇచ్చినప్పుడు కూడా 220 అట్లా ఉండదు. ఒక 240 అట్లా దాటింది అనుకోండి, ఒక టక్ మన ఒక రిలే ఆపరేట్ అయ్యి 10-15 వోల్ట్ డిక్రీజ్ చేస్తుంది. మళ్ళీ అనుకోండి మళ్ళీ 20-25 వోల్ట్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, టక్ మన ఇంకో రిలే పట్టుకొని ఇంకో 10-15 వోల్ట్ డ్రాప్ చేస్తుంది. ఇట్లా స్టెప్స్లో పనిచేస్తుంది. కాబట్టి అంటే దాని అవుట్పుట్ అనేది మీకు కాన్స్టెంట్ ఫిక్స్ 220 అట్లా 230 అట్లా ఫిక్స్ ఉండదు. అట్లా ఫిక్స్ ఉండాలంటే CVT స్టెబిలైజర్స్ అని వేరే ఉంటాయి, కాన్స్టెంట్ వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్స్ అని, అవి తీసుకోవాలి. అవి ఇంకా బల్కీ ఉంటాయి. లేకపోతే సర్వో స్టెబిలైజర్స్ తీసుకోవాలి, అవి కూడా బల్కీ ఉంటాయి, కానీ అవి కాన్స్టెంట్ ఉంటాయి. సైజ్ పెద్దగా, కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇందులో కాన్స్టెంట్ ఉండదు. ఇది ఎందుకు అట్లా పెడతారంటే కాన్స్టెంట్ లేకుండా జస్ట్ కొన్ని స్టెప్స్లో మిగతా పని మన ఎస్ఎంపిఎస్ టీవీలో ఉండేది కానివ్వండి, మన ఏదైనా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లో ఉండే పవర్ సప్లై ఎస్ఎంపిఎస్ది అది చూసుకుంటుంది కదా స్మూత్ అవుట్. అంటే మీరు ఏదన్నా వోల్టేజ్ ఇచ్చినా దానికి కాన్స్టెంటే ఇస్తుంది ఆ డివైస్కి, కాబట్టి ఎస్ఎంపిఎస్ చూసుకుంటుందని. యాక్చువల్గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎస్ఎంపిఎస్ యూజువల్లీ ఇప్పుడు నార్మల్గా 100-260 వోల్ట్ వరకు ఓకేనే ఉంటుంది. నేను ప్రాక్టికల్గా రెగ్యులేటర్ పెట్టి డిక్రీజ్ చేసి చూసుకున్నా, పర్ఫెక్ట్ పనిచేస్తాయి. అయితే స్టెబిలైజర్ ఎవరికి అవసరం అంటే మీ దగ్గర ఎక్స్ట్రీమ్ హై వోల్టేజెస్ అంటే 260 పైన వోల్టేజెస్ అట్లా ఎప్పుడన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ టీవీలో ఉండే లేకపోతే ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్లో ఉండే ఎస్ఎంపిఎస్ బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. అట్లా కాకుండా దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మీకు స్టెబిలైజర్ కావాలి. లేకపోయినా ఇంకో వే కూడా ఉంది. నేను లాస్ట్ 1.5 ఇయర్ కిందనో నేను ఒకటి చేశాను నా ఇంట్లో. నేను అట్లనే టీవీకి ఓఎల్ఈడి టీవీకి అట్లనే పెట్టాను, ఓలెడ్ టీవీకి. ఏంటంటే ఒకటి హై వోల్టేజ్ కట్ ఆఫ్ ది ఎంసీబీ వస్తుంది, అమెజాన్లో దొరుకుతుంది. 1100 800-900 నుంచి 1000-1100 ఆ ప్రైస్ రేంజ్లో దొరుకుతాయి మీ రేటింగ్ని బట్టి. అది ఎంసీబీ లాగా ఉంటుంది, జస్ట్ ఆన్ చేసుకుంటే మీకు ఆన్ అయిపోతుంది, ప్రోగ్రామబుల్ ఉంటుంది. మీరు వోల్టేజ్ ఎక్కడ వస్తే కట్ అయిపోవాలనో మీరు అందులో ఫీడ్ చేసి పెట్టుకుంటే అంతకంటే ఎక్కువ పైన వోల్టేజ్ పోయింది అనుకోండి, టక్ మన ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఆ వోల్టేజ్ లోపలికి వచ్చింది అనుకోండి, అదే ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. అదైనా పెట్టుకోవచ్చు. కాకపోతే అందులో ఏంటంటే ఇంటరప్ట్ అయిపోతుంది, అంటే ఆఫ్ అయిపోయి మీ టీవీ స్విచ్ ఆఫ్ అవుతుంది. స్టెబిలైజర్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే స్విచ్ ఆఫ్ అవ్వకుండానే ఇది వోల్టేజ్ తగ్గిస్తుంది, అది ఒక్కటే అడ్వాంటేజ్. ఇంకోటి స్టెబిలైజర్ ఇది వచ్చేసి అరౌండ్ 4500 అంటే నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. యాక్చువల్గా నేను మ్యానుఫ్యాక్చరర్ చేశాను కాబట్టి నాకు తెలుసు. యాక్చువల్గా అంత కెపాసిటీది ఆ క్వాలిటీ స్టెబిలైజర్ అంటే నా ప్రకారంగా అయితే నేను 225 ఆ రేంజ్లో 2000 అంటే నాకు రీజనబుల్ ఉండేది అనిపించింది. 25 వరకు కూడా, కానీ 4500 అంటే చాలా ఎక్స్పెన్సివ్ అది. ఇంకా వేరే బ్రాండ్స్ చాలా దొరుకుతాయి తక్కువ రేట్లో, కానీ క్వాలిటీ ఉండదు. వీగార్డ్ అంటే మంచి క్వాలిటీది కాబట్టి, అంటే వీళ్ళు అన్ని థరో టెస్టింగ్లు అవన్నీ చేస్తారు కాబట్టి ఇది మంచి బ్రాండ్, మంచి క్వాలిటీ. కాకపోతే కొంచెం కాస్ట్ చాలా ఎక్కువ అనిపించింది నాకు. అంటే లోపల కాంపోనెంట్స్ చూసిన తర్వాత ఆ కాంపోనెంట్స్కి అంత కాస్ట్ చాలా ఎక్కువ అనిపించింది. అయితే
అది అయితే స్టెబిలైజర్ ఉంటే ఏంటంటే మీకు ఇంటరప్ట్ అవ్వకుండా వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, డ్రాప్ అయ్యి మళ్ళీ రిమైనింగ్ అంతా మీకు ఎస్ఎంపిఎస్ కంటిన్యూ చేసుకుంటుంది. లో వోల్టేజ్ వల్ల మీ ఎక్విప్మెంట్కి ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. వోల్టేజ్ 100 కిందికి పోతే మ్యాక్సిమం మోస్ట్ డివైసెస్లో ఆటో స్విచ్ ఆఫ్ ఉంటుంది, అంటే మీకు పవర్ ఆఫ్ అయిపోతుంది. అక్కడ కూడా మీకు ఒక అడ్వాంటేజ్ స్టెబిలైజర్ ఉంటే ఏంటంటే మీకు కొంచెం వోల్టేజ్ బూస్ట్ కూడా చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీకు అనుకోండి 190కి వెళ్ళిపోయింది, ఆఫ్ అయిపోతుంది కదా టీవీ, అట్లా ఆఫ్ అవ్వకుండా ఇది 90ని మళ్ళీ ఒక 20 వోల్ట్ ఇంక్రీజ్ చేసినా కానీ ఒక రిలే ఆపరేట్ అయ్యి మీకు 90కి 110 అయిపోతుంది. మళ్ళీ టక్మన్ టీవీ ఆన్లోనే ఉంటుంది, టీవీ స్విచ్ ఆన్లోనే. అట్లా స్టెబిలైజర్ ఉండడం వల్ల ఏంటంటే మీకు ఐటమ్ ఆఫ్ అవ్వకుండా ఉంటుంది, కానీ స్టెబిలైజర్ ఖచ్చితంగా ఉండాల్సిందే అని ఏం లేదు. జస్ట్ అది మీకు అంటే మరీ ఎక్స్ట్రీమ్ లో ఎక్స్ట్రీమ్ హై వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ ఉన్న వాళ్ళకైతే బెనిఫిట్ స్టెబిలైజర్. ఇంకోటి ఏంటంటే సడన్ మీ ఇంటి లైన్ ఉంది, ఏదైతే బయట మీరు కరెంట్ పోల్ నుంచి తీసుకుంటారో ఆ లైన్లో పెద్ద 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ లేకపోతే వెల్డింగ్ మెషిన్స్ అట్లాంటివి ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏదన్నా ఇండక్షన్ పెద్ద 3 ఫేజ్ మోటార్లో ఆన్ ఆఫ్ చేసినప్పుడు కూడా లేకపోతే వెల్డింగ్ చేసినప్పుడు కూడా మీకు స్పైక్స్ జనరేట్ అవుతుంది, చాలా హై వోల్టేజ్ స్పైక్స్. ఆ స్పైక్స్ ఏంటంటే మీ మెయిన్ లైన్ ద్వారా ట్రావెల్ అయ్యి వచ్చేసి మీ అంటే ఎక్విప్మెంట్లో లోపలికి దూరి ఎస్ఎంపిఎస్ అట్లా డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా సింపుల్ వే ఉంది. జస్ట్ ఒకటి ఎంఓవి అంటారు, మెటల్ ఆక్సైడ్ వ్యారిస్టర్ అంటారు. నేను డీటెయిల్గా తర్వాత ఎప్పుడైనా చేసి చూపిమంటే మీకు వీడియో చూపిస్తా. ఎంఓవి ఒకటి మీరు ప్యారలల్గా ఏసీ మెయిన్స్ లైన్కి వేసేసుకుంటే ఒక అరౌండ్ అనుకోండి ఒక 300 వోల్ట్ ఎంఓవి 20 mm డయామీటర్ ఉన్న ఎంఓవి వేసేసుకుంటే మీకు అట్లాంటి స్పైక్స్ వచ్చినప్పుడు ఎంఓవి అబ్జార్బ్ చేసుకుంటుంది, దాన్ని అబ్జార్బ్ చేసుకొని మీ ఐటమ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఎక్స్ట్రీమ్ స్టేట్లో ఎంఓవి షార్ట్ సర్క్యూట్ అయ్యి బస్ట్ అయ్యే అంత వోల్టేజ్ వచ్చిందనుకోండి, దాని సిరీస్లో ఒక ఫ్యూజ్ వేసుకుంటే ఆ ఫ్యూజ్ బ్లో అయ్యి ఎక్కడికక్కడికి పవర్ డిస్రప్ట్ అయిపోయి ఆగిపోతుంది. అది అయితే ఆ ఎంఓవి కూడా స్టెబిలైజర్లో లోపల ఉంటుంది. కాబట్టి సడన్ స్పైక్స్ వచ్చినా కానీ స్పైక్స్ ఇంకా ఏదైనా సడన్ ట్రాన్సియంట్స్ ఇంకా ఏదైనా వోల్టేజ్ బర్స్ట్లు ఇట్లా సడన్ వచ్చి వెళ్ళిపోవడం అట్లాంటివి జరిగినప్పుడు స్టెబిలైజర్ వాటిని అబ్జార్బ్ చేసుకొని మీ ఎక్విప్మెంట్ని సేఫ్ చేస్తుంది. అయితే ఇది నేను చెప్దామని వీడియో చేసిన. అయితే మీకు ఎట్లా అనిపించింది వీడియో? స్టెబిలైజర్ కొనే వాళ్ళు ఏంటంటే మీరు చూసుకోండి, మీ ఇంటి దగ్గర ఒక డిజిటల్ మల్టీమీటర్ ఒకటి కొనేసుకోండి. చీప్ ఇవాళ రేపు 100, 150, 200లకు కూడా దొరుకుతాయి. దాంట్లో ఏసీలో పెట్టేయండి, ఇంట్లో ప్లగ్లో అప్పుడప్పుడు ర్యాండమ్గా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఇట్లా ఒక 4-5 సార్లు 2-3 డేస్ రీడింగ్స్ తీసుకోండి, వోల్టేజ్ ఎంత వస్తుందో మీకు ఐడియా వస్తుంది. మరీ మీ 110 కిందికి ఇంకా 260, 250 పైకి ఇట్లా వోల్టేజ్ వెళ్తుంది అని అంటే అక్కడ మీకు హై వోల్టేజ్ కట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఎంసీబీ అన్నా లేకపోతే స్టెబిలైజర్ అన్నా అవసరం పడుతుంది. లేదు మీ వోల్టేజెస్ ఆ మధ్యలోనే ఉంటున్నాయి అంటే మీకు యాక్చువల్గా స్టెబిలైజర్ అవసరం లేదు, మీ ఎస్ఎంపిఎస్ఏ చూసుకుంటుంది. అప్పటికి కూడా ఇది చాలా ఎక్స్పెన్సివ్ టీవీ, నో రిస్క్, జీరో రిస్క్. నాకు రిస్కే వద్దు, నేను డబ్బులు పోయినా పర్వాలేదు, నాకు ఎప్పటికీ సేఫ్టీ కావాలంటే మాత్రం ఏదన్నా ఒక స్టెబిలైజర్ మంచి బ్రాండ్ది తీసుకొని పెట్టుకుంటే ఇంకా నాకు పైసలు పోయినా పర్వాలేదు అని తీసుకోవాలి. అంతేగాని దానికి నాకు కాస్ట్ అయితే ఎక్కువే అనిపించింది. అట్లా పెట్టేసుకుంటే మీకు ఇంకా కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఏంటంటే నేనైతే మా ఇంట్లో ఏం చేశానంటే మా లైన్లో ఎప్పుడు 250 వోల్ట్ కంటిన్యూస్ వస్తుంది, 250 ఉంటుంది ఎప్పటికీ. అయితే ఎప్పటికైనా రిస్కే అని చెప్పేసి నేను ఏం చేశానంటే 40 వోల్ట్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ డిజైన్ చేసుకున్నాను నా కోసం. దాంట్లో అది కూడా రెగ్యులేటర్ స్విచ్ చేసుకుని ఎంత కావాలంటే అంత డౌన్ చేసుకునేలాగా నేను ఒక 40 డౌన్ చేసేసి 210 వచ్చేలాగా చేసి నా టీవీకి వేరే ఐటమ్స్కి అన్నీ ఇచ్చేసాను. ఎందుకంటే 210 వచ్చినా ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే లోపల మళ్ళీ ఎస్ఎంపిఎస్ ఉండి దానికి కావాల్సిన డీసీ ఇచ్చుకుంటుంది. కాబట్టి నేను 210 పెట్టి రన్ చేస్తా. ఇప్పటిదాకా నేను 10-15 ఇయర్స్ నుంచి నేను అదే మెథడ్ యూజ్ చేస్తున్నా. హై వోల్టేజ్ కట్ ఆఫ్కి ఒక ఎంసీబీ మెయిన్స్ దగ్గర వేసేసిన ఒక స్టెబిలైజర్ కూడా కాదు నాది, జస్ట్ 40-50 వోల్ట్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి. అందులో ఏముండదు, 40-50 వోల్ట్ డౌన్ చేసే ట్యాపింగ్స్ ఉండేసి ఒక రెగ్యులేటర్ స్విచ్ ఉంటుంది, అది పెట్టేసుకున్నా మస్తు నడుస్తుంది. అది నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి నేనే చేసుకొని పెట్టుకున్నా. మీకు అంటే అంత లేకపోతే రిస్క్ వద్దనుకుంటే డైరెక్ట్ స్టెబిలైజర్ తీసుకోవచ్చు. లైక్ కొట్టారు కదా, వీడియో ఎలా అనిపించింది అది కూడా రాయండి. లైక్ కొట్టేసి అట్లనే 3000 లైక్స్ అయితే అది ఐగేర్ది బ్లూటూత్ స్పీకర్ విత్ టార్చ్ మన సబ్స్క్రైబర్స్లో ఎవరికో ఇచ్చేస్తాను. కాబట్టి డెఫినెట్లీ లైక్ కొట్టేయండి, ఇంకా షేర్ చేయండి. అయితే ఇట్లాంటి నాలెడ్జ్ ఉన్న వీడియోస్ చాలామందికి యూజ్ వస్తాయి. సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఉంటానండి, రేపు ఇంకో ప్రోడక్ట్ తోటి మళ్ళీ వేరే వీడియోలో కలుస్తా. బాయ్.